వెల్కమ్ టు స్టార్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలో తహసీల్దార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సందర్శించారు. సీడ్ పత్తి రైతులు కలెక్టర్ కార్యాలయం ముట్టడి. పోలీసులకు కేటీఆర్ వార్నింగ్. శశిధర్ గౌడ్ విషయంలో పోలీసుల తీరుపై కేటీఆర్ ఆగ్రహం. కేసీఆర్ వచ్చి సూచనలు ఇస్తే స్వీకరిస్తాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వంశీ ముందస్తు బెయిల్ రద్దు, మళ్లీ జైలు. ప్రజాపాలన ప్రభుత్వంలో 12 లక్షల ఎకరాల ఆయిల్ ఫామ్ సాగే లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సిద్దిపేట ఆయిల్ ఫామ్ జిల్లా కోహెడ మండలం బస్వాపూర్లో ఆయిల్ ఫామ్ మెగా ప్లాంటేషన్ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొని ఆయిల్ ఫామ్ మొక్కలు నాటారు. రైతుకు 10 ఎకరాలుంటే 5 ఎకరాలు ఆయిల్ ఫామ్ సాగు చేయాలని ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. హుస్నాబాద్ ప్రాంతంలో కూడా ఆయిల్ ఫామ్ సాగు చేయాలని 5 ఎకరాలపైన ఉన్న రైతులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి వారికి విజ్ఞప్తి చేశానన్నారు. ఆయిల్ ఫామ్ సాగులో రాష్ట్రానికి ఆదర్శంగా ఉండేలా హుస్నాబాద్ ఉండాలన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో ఖమ్మం తర్వాత అత్యధిక ఆయిల్ ఫామ్ సాగు సిద్దిపేట జిల్లాలో జరుగుతుందన్నారు. ఆగస్టు 15వ తేదీలోపు ముఖ్యమంత్రి చేతుల మీదుగా నర్మేటలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభిస్తామని వెల్లడించారు. ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్న వారికి తోట నుండి ఫ్యాక్టరీ వరకు ఎంత దూరం ఉందో కిలోమీటర్ ప్రతిపాదికన కిరాయి కూడా ప్రభుత్వమే ఇస్తుందన్నారు. 1 ఎకరం వరి పొలానికి ఇచ్చే నీరుతో 5 ఎకరాల ఫామ్ ఆయిల్ సాగు చేయవచ్చని, ఆయిల్ ఫామ్ పంటలతో తెలంగాణ పచ్చబడి విద్యుత్, నీరు ఆదా అవుతుందన్నారు. బయట దేశాల నుంచి వచ్చే ఆయిల్ మీద సుంకం తగ్గించారని, దానివల్ల 2,000 రూపాయల వరకు ఆదాయం తగ్గిందన్నారు. దక్షిణ భారత మంత్రులను తీసుకుని ప్రధాని దగ్గరికి వెళ్తున్నామని, 25,000 రూపాయల క్వింటాల్కు ఇస్తే దేశానికి సరిపడా ఫామ్ ఆయిల్ ఇస్తామని చెప్తామన్నారు. తెలంగాణ మొత్తానికి హుస్నాబాద్ ఆయిల్ ఫామ్ గుండెకాయ కావాలని, రాష్ట్రంలో ఎక్కడి నుండైనా ఇక్కడికి ఆయిల్ ఫామ్ తీసుకురావచ్చన్నారు. దీనివల్ల ఉద్యోగాలు కూడా పెరుగుతాయని, ఆయిల్ ఫామ్ కటింగ్ పై శిక్షణ ఇస్తే కటింగ్ చేసేవారికి కలెక్టర్ జీతం కన్నా ఎక్కువగా ఉంటుందన్నారు. భూమి కొనుక్కొని ఆయిల్ ఫామ్ సాగు చేయాలని మంత్రి పొన్నంకు చెప్పారు. జంగా రాఘవరెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పినారు. దొంగల బెడద, కోతుల బెడద, పిడుగుల బెడద, ప్రకృతి వైపరీత్యానికి సంబంధించిన బెడదలు, ఎటువంటి బెడదలు లేకుండా ఒక్కసారి మొక్క నాటితే 30 సంవత్సరాలు ఆదాయాన్ని ఇస్తూ అతనికి అండగా కానీ 10 ఎకరాలుంటే 5 ఎకరాలు మీ ఇష్టమైన పంటలు వేసుకొని 5 ఎకరాలు ఆయిల్ ఫామ్ వేసుకోమని మాత్రం నా హుస్నాబాద్ నియోజకవర్గ రైతులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దీనికి దిగుబడి సుంకం ఏదైతే ఇంపోర్ట్ ట్యాక్స్ ఉందో కొంత అవగాహన లేకుండా దాన్ని తొలగించినా మళ్ళీ దేశవ్యాప్తంగా ఈ యొక్క అన్ని రకాల ఆయిల్ ఉత్పత్తులకు సంబంధించిన రైతులంతా కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెస్తారు. తప్పకుండా ఆయిల్ ఫామ్ రైతుల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా మంచి ధరతోటి ప్రభుత్వం కొనుగోలు చేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఆయిల్ ఫామ్ సంబంధించి నేను కూడా ఇంప్రెస్ అయి ఆయిల్ ఫామ్ నా ప్రాంతంలో రైతులకు దృష్టిలో పెట్టుకొని నేను ఒకవేళ పొరపాటు చెప్తే నేనే వినా, కానీ నా ప్రాంతంలో ఉన్న రైతులు రేపు కొద్దిగా కష్టం తక్కువై కమర్షియల్ క్రాప్ లాగా ఎక్కువ ఆదాయం వచ్చేటువంటి ఆయిల్ ఫామ్ ఇస్తే బాగుంటుందని నేను 5 ఎకరాల పైన రైతులందరినీ పిలిచి హుస్నాబాద్ లో ఒక మీటింగ్ పెట్టా. తప్పకుండా వాళ్ళంతా మరొక్కసారి ఆలోచన చేసి 5 ఎకరాల పైన ఉన్న రైతులు 5 ఎకరాలు మీ ఇష్టమైన పంట వేసుకోండి, మిగతా పంట మాత్రం తప్పకుండా ఆయిల్ ఫామ్ వేయాలని ఈ సందర్భంగా మరొక్కసారి కోరుతా ఉన్నా. కోర్టు కేసు కోసం కూడా ఇప్పటికే 2-3 సందర్భాల్లో ఢిల్లీ రాష్ట్రంలో అనేక సందర్భాల్లో అనేక అధికారుల దగ్గర స్వయంగా తిరుగుతా ఉన్నాం. తప్పకుండా గౌరవల్లి ప్రాజెక్టును ఈ ప్రాంత రైతాంగం నిలిచ్చే బాధ్యత నాది, నా యొక్క బాధ్యత అనే మాట మనం చేస్తా ఉన్నాం. ఒక గుంట బీడు లేకుండా 5 ఎకరాలు పైన వాళ్ళందరూ తప్పకుండా ప్రతి రైతు ఎంతో కొద్దిగా ఆయిల్ ఫామ్ వేసి ఆ డిఫరెన్స్ చూస్తే మీరే మొత్తంగా కన్వర్ట్ అయి ఆయిల్ ఫామ్ వేసుకుంటారు అనేటువంటి ఆలోచనతో నేను అడుగుతా ఉన్నా. తప్పకుండా ఒక విశ్వాసంగా ఏ రైతుకైనా అనుమానం ఉంటే తొలగించి ఆయిల్ ఫామ్ లో మీ జిల్లా తర్వాత ఈ నియోజకవర్గం నెంబర్ 1 ఉండే విధంగా
అన్ని రకాల ప్రోత్సాహం మేము పనిచేసి అందుకని మనకు 2000 తగ్గింది. వాళ్ళ రాజకీయాల కోసం, వాళ్ళ అవసరాల కోసం కేంద్ర ప్రభుత్వం ఆడినటువంటి ఆటలో మనకు తగ్గింది. అయితే నేను ప్రధానమంత్రిని, వ్యవసాయ మంత్రిని కూడా అడిగితే నేను వచ్చిన తర్వాత 25% పెట్టి మళ్ళీ మొన్న 10% బీహార్ ఎన్నికలు వస్తున్నాయని అది కూడా తగ్గించారు. అందుకనే దక్షిణ భారత మంత్రులందరినీ తీసుకొని ప్రధానమంత్రి దగ్గరికి వెళ్తున్నా. మాకు 25,000 మినిమం గ్యారెంటీ ఇవ్వు, తగ్గినా పెంచినా మాకు 25,000 ఇవ్వు, మేము ఈ దేశానికి సరిపోయిన ఆయిల్ తెలంగాణలోనే పండిస్తామని చెప్తున్నాం. పట్టేస్తే మన దగ్గర పెట్టకుండా అక్కడ పెడుతున్నారని లేదు. తెలంగాణ మొత్తానికి ప్రభాకర్ గారి నియోజకవర్గం గుండెకాయ, అంటే సెంటర్లో ఉంటుంది. ఏ జిల్లా నుంచి అయినా సరే త్వరగా సిద్దిపేటకు రావచ్చు. మహబూబ్ నగరా, లేకపోతే ఆదిలాబాదా, లేదు ఇవన్నీ ఉన్నాం. 1,00,000 టన్నులు పండుతుంటే 98% మన 2 రాష్ట్రాల్లోనే పండుతుంది. అందులో కూడా రేపు తెలంగాణ ఆంధ్ర కంటే మించిపోవాలి. 4 నెలల్లో కోసేస్తాం, మొక్కలు ఎదిగిపోతాయి. కాకపోతే వారానికి ఒక తడి, 10 ఈనపగుళ్ళు పగిలినప్పుడు ఒక తడి పెట్టండి. వరి పొలంలో కూడా ఈ మొక్కలు పెంచుకోవచ్చు. టైం పోతే రాదు, డబ్బులు పోతే సంపాదిస్తాం, కానీ సమయం పోతే రాదు. కాబట్టి దయచేసి అందరూ మనసు పెట్టండి. ఆయిల్ ఫామే కాదు, ఒక్క కూడా ఉంది. ఒక్క కూడా దీనికంటే డబ్బులు వస్తున్నాయి. డబ్బులు దీనికంటే ఇంకా సౌఖ్యంగా ఉంది ఆ వ్యవసాయం. ఇదైతే కొట్టి అమ్మటే పంపించాలి ఫ్యాక్టరీకి. అది అసలు ఏది అక్కడ పడేస్తే కూడా నెలకు, 2 నెలలకు, 6 నెలలకు కూడా అమ్ముకోవచ్చు. ఉదయం అక్కడ ఉండి సాయంత్రం ఇక్కడ ఉంటాడు, మళ్ళీ పొద్దున్నే అక్కడ ఉంటాడు. నిన్న బెంగళూరు నుంచి ఇంటికి కూడా పోకుండా నేరుగా మీ దగ్గరికే వచ్చాడు. ఏంటన్నా అంటే పొద్దున్నే వెళ్దామంటే లేదు మీకంటే ముందు నేను ఉండాలి, లేకపోతే మా వాళ్ళు బాగోదు, నేను అక్కడుండి రిసీవ్ చేసుకుంటా అని చెప్పే సౌహృదయం కలిగినటువంటి వ్యక్తి. నిగర్వి అందరినీ కలుపుకుపోబోయి ఎన్నికల్లో కానీ, రాజకీయాల్లో కానీ, అభివృద్ధిలో కానీ, సంక్షేమంలో కానీ అందరితోటి ఇందాక పెద్దలు చెప్పినట్టుగా అన్నగా, తమ్ముడుగా అందరినీ పలకరించేటటువంటి వ్యక్తి మీ శాసనసభ్యుడు, నా సహచరుడు మంత్రి ప్రభాకర్ గారు. అదేవిధంగా మా చైర్మన్ తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణ కేంద్రంలో ఈరోజు కలెక్టర్ కార్యాలయంను జిల్లాలో ఉన్న ఆయా గ్రామాల సీడ్ పత్తి పంట పండించే రైతులు ఆందోళన చేస్తూ కలెక్టర్ కార్యాలయంను ముట్టడి చేయడం జరిగింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే పత్తి విత్తన కంపెనీల యాజమాన్యం మధ్య దళారులు అయిన సీడ్ ఆర్గనైజేషన్ వ్యక్తులు రైతులకు నకిలీ పత్తి విత్తనాలు రైతులకు ఇవ్వటం జరుగుతుంది. అట్టి విత్తనాలను పత్తి పంట ప్రారంభం మొదలుకొని పంట పూర్తి ముగింపు వరకు పంట పెట్టుబడికి డబ్బులు, విత్తనాలు అగ్రిమెంట్ ప్రకారంగా ఇస్తూ ఖాళీ ప్రామిసరీ నోటీపై సంతకాలు చేయించుకొని పెట్టుబడి ఖర్చులు, విత్తనాలు ఇవ్వటం జరుగుతుంది. అలా నకిలీ విత్తనాలు ఇచ్చి ఆ పత్తి పంట సరైన విధంగా పంట రాకపోయినా ఆ పంట నష్టం రైతులపై భారంగా పెట్టి తదుపరి సీడ్ ఆర్గనైజేషన్ వ్యక్తులు ఇచ్చిన డబ్బులకు, విత్తనాలకు ఖరీదు చేసి వడ్డీకి చక్రవడ్డీలు వసూలు చేస్తూ మరలా అదేవిధంగా ప్రతి సంవత్సరం ఈ వ్యవహారం చేస్తూ రైతులను మోసం చేస్తున్నారు. అందుకు సీడ్ ఆర్గనైజేషన్ వ్యక్తులపై చర్యలు తీసుకొని రైతులకు నేరుగా పత్తి విత్తన కంపెనీ యాజమాన్యం అసలైన విత్తనాలను రైతులకు ఇవ్వాలని రైతులు కలెక్టర్ కార్యాలయంను ముట్టడి చేస్తూ కలెక్టర్ మాకు న్యాయం చేయాలని రైతులు కోరుకుంటున్నారు.
బీఆర్ఎస్ సోషల్ మీడియా యాక్టివిస్ట్ శశిధర్ గౌడ్ అలియాస్ నల్లబాలు విషయంలో పోలీసుల తీరుపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలో ఎవరూ శాశ్వతంగా ఉండరని, తమకు కూడా ఒక రోజు వస్తుందని, అప్పుడు ప్రతి చర్యను సమీక్షిస్తామని డీజీపీని ఉద్దేశించి హెచ్చరించారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, భయానక పరిస్థితులను ప్రజలు గమనిస్తూనే ఉన్నారని తెలిపారు. తమకు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందని, తమ హక్కులను కాపాడుకునేందుకు తాము పోరాటం చేస్తూనే ఉంటామని చెప్పారు. ఎప్పుడైనా అంతర్జాతీయ సూత్రాలు తీసుకున్నా, జాతీయ స్థాయిలో ఎప్పుడైనా కూడా ఇట్లాంటి వివాదాలు వచ్చినప్పుడు తీసుకున్న పరిష్కారాలు చూసినా, ఎప్పుడైనా ఏ బేసిన్లో అయితే నది ప్రవహిస్తుందో ముందు ఆ బేసిన్ అవసరాలు తీరాలి. తీరినాకనే ఇంకొకడికి తీసుకుపోతే నాకు అర్థం ఉంటుంది. ఇలా గోదావరి బేసిన్లో, కృష్ణలో మరి సింహభాగం మన దగ్గర ప్రవహిస్తుంది తెలంగాణలో. ఇక్కడ అవసరాలు తీరకుండానే ఇక్కడి పారిశ్రామిక అవసరాలు కానీ, ఇక్కడి సాగునీటి అవసరాలు కానీ, తాగునీటి అవసరాలు కానీ, ఇప్పుడు రేపటి రోజున హైదరాబాద్లో కానీ, కరీంనగర్లో కానీ, ఇంకా ఇతర పట్టణాల్లో కానీ 24/7 డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలనేది మా కళ. మేము గతంలో కరీంనగర్లో ప్రయోగం చేసినాం కూడా. మరి అట్లాంటి అన్ని ఇంకా తేల్చకుండానే, ఎన్ని నీళ్ళు అవసరమైతే లెక్కలు తీయకుండానే కిందికి నీళ్లు వృధాగా పోతున్నాయి, మేము పట్టుకపోతామంటే ముందు బేసిన్ అవసరాలు తీరనియండి. బేసిన్లో డెఫినేషన్ రానియండి. నికర జలాల్లో మా వాటా ఎంత, మిగులు జలాల్లో మా వాటా ఎంత, ఎవరు తేల్చాలి? ఇది కేంద్ర ప్రభుత్వం తేల్చాలి. కేంద్ర ప్రభుత్వం నియమించే మరి ట్రైబ్యునల్స్ తేల్చాలి. అవి తేలకుండానే మేము నీళ్లు కొంటపోతాం. మా చేతిలో ఇలా కట్టి ఉంది కాబట్టి కట్టెతోని బర్రెని ఎటువంటి అల్లించకపోతాం. కేంద్ర ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి జుట్టు మా చేతులు ఉంది కాబట్టి మేము ఆడిచ్చినట్టు ఆడతాం. మా కోవట్టు పరిపాలిస్తున్నాడు తెలంగాణ కాబట్టి ఫుట్బాల్ ఆడతామని చంద్రబాబు అనుకుంటే దాన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. తప్పేమున్నదా? వల్లభనేని వంశీకి రోజులు బాగోలేవు. ఆయనపై ఉన్న అక్రమ మైనింగ్ కేసులో గతంలో హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ తీర్పును సుప్రీంకోర్టు పక్కన పెట్టింది. అక్రమ మైనింగ్ కేసులో గతంలో ముందస్తు బెయిల్ కోసం వంశీ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ప్రభుత్వం వాదనలు వినకుండానే హైకోర్టు వెంటనే ముందస్తు బెయిల్ను మంజూరు చేసింది. ఈ అంశంపై ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. గత విచారణలో అక్రమ మైనింగ్ పై పూర్తి వివరాలను సీల్డ్ కవర్లో సమర్పించాలని ఆదేశించింది. ప్రభుత్వం అన్ని వివరాలను సుప్రీంకోర్టుకు సమర్పించింది. విచారణ తర్వాత ప్రభుత్వం వైపు వాదనలు వినకుండా హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వటం సరికాదని స్పష్టం చేసింది. ఆ ఉత్తర్వులు పక్కన పెడుతున్నట్లుగా స్పష్టం చేసింది. మళ్లీ ఇరు వర్గాల వాదనను విని మెరిట్స్ ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. అయితే కేసు మెరిట్స్లోకి పీటీ వారెంట్స్ అంశాల్లోకి వెళ్లటం లేదని తెలిపింది. కౌంటర్ దాఖలుకు వారం రోజులు ప్రభుత్వం సమయం కోరింది. ఆ తర్వాత 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని హైకోర్టుకు సుప్రీంకోర్టు తెలిపింది. ముందస్తు బెయిల్ రద్దు కావడంతో వల్లభనేని వంశీని అరెస్టు చేయడానికి పోలీసులకు అవకాశం ఉంది. గతంలో పీటీ వారెంట్ జారీ చేశారు, కానీ ముందస్తు బెయిల్ రావడంతో దానివల్ల ఉపయోగం లేదు. ఇప్పుడు అరెస్టు చేయవచ్చు, కానీ పోలీసులు హైకోర్టులో ముందస్తు బెయిల్ విచారణ పూర్తయ్యే వరకు నిర్ణయం తీసుకునే అవకాశం లేదనే భావిస్తున్నారు. జైలు నుంచి విడుదలైన తర్వాత వంశీ జగన్ను కలవటం, వైసీపీ తరపున రాజకీయాలు చేస్తాడని పెర్ని నాని లాంటి వాళ్లు ప్రకటిస్తుండటంతో ఏమైనా జరగవచ్చన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వానికి సూచనలు చేస్తే స్వీకరించడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ కుటుంబం కడుపు నిండా విషం పెట్టుకుని మాట్లాడుతుందని ఆరోపించారు. కేసీఆర్ మొదట అసెంబ్లీకి రావాలని సూచించారు. తుమ్మిడిహట్టి ప్రాజెక్టు కోసం మహారాష్ట్రలో పర్యటిస్తారని ముఖ్యమంత్రి వెల్లడించారు. 2.5 ఏళ్లలో 1,00,000 ఉద్యోగాలిచ్చి తీరుతామని అన్నారు. బతుకమ్మ చీరలు, కేటీఆర్ కిట్ మినహా పాత పథకాలని అమల్లోనే ఉన్నాయని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖలు రాయటం ఆపేసి ఒక ప్రణాళికతో ముందుకు రావాలని సూచించారు. తెలంగాణ అభివృద్ధికి కిషన్ రెడ్డితో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన పేర్కొన్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మీరు ఆలోచన చేయండి. 10 సంవత్సరాలు పరిపాలన చేసిండ్రు. ఏనాడైనా పేదవాడికి రేషన్ కార్డు ఇవ్వాలన్న ఆలోచన వచ్చిందా? పేదవాడికి సన్న బియ్యంతో బుట్టెడు బువ్వ పెట్టాలన్న ఆలోచన ఎప్పుడైనా చేసిండ్రా? ఇవాళ 10 ఏళ్లలో మీరు ఇవ్వని రేషన్ కార్డు, లక్షల కొద్ది రేషన్ కార్డు మేము ఇస్తున్నాం. కోట్ల మందికి 3,10,00,000 మందికి ఇవాళ సన్న బియ్యం ఇస్తే రేషన్ షాపుల దగ్గర పెద్ద పెద్ద బార్లు తీరిన లైన్లు ఉంటే ఇవాళ ఆయన అంటున్నాడు రేషన్ షాపుల కాడ బార్లు తీరినని. మీరు గ్రామాలలో రేషన్ షాపులు ఎన్నడూ తెరవలే, బెల్ట్ షాపులు మీరు తెరిచిండ్రు. 10 ఏళ్ల తర్వాత రేషన్ షాపులు తెరిచి సన్న బియ్యం ఇస్తుంటే
ప్రతి పేదవాడు పెద్దవాడు రేషన్ షాపులో సన్న బియ్యం తీసుకోవాలని లైన్లో నిలబడి ఇలా లక్షలాది మంది కోట్లాది మంది సన్న బియ్యం తీసుకొని బుక్కెడు బువ్వ తింటుంటే మీ కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు. ఇది మీకు భావ్యమా అని నేను అడుగుతున్న వాళ్ళని. బోడుపల్ నగరపాలక సంస్థ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుకు రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తూ రేవంత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్, కార్యక్రమంలో రాపోలు రాములు, పార్టీ అధ్యక్షులు పోగుల నరసింహారెడ్డి, మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్, డిప్యూటీ మేయర్ కొత్త శ్రవంతి కిషోర్ గౌడ్, మాజీ కార్పొరేటర్ భూక్యా సుమన్, మాజీ కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. బాల్కొండ నియోజకవర్గంలో రాజకీయ వేడి తగులుతున్న నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. బాల్కొండ నియోజకవర్గంలో పోలీసులు 2 పార్టీల నేతలను అడ్డుకున్నారు. ఇరు పార్టీల నాయకులను ఎక్కడికక్కడ కట్టడి చేశారు. పలువురు కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులను హౌస్ అరెస్ట్ చేశారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి జిల్లా కేంద్రంలోని స్వంత ఇంటిలో హౌస్ అరెస్ట్ చేశారు. అయితే వేల్పూర్ మండల కేంద్రంలో ఈ రోజు ఆయన తలపెట్టిన కనువిప్పు కార్యక్రమం నేపథ్యంలో పోలీసు అధికారులు ఈ చర్యకు దిగారు. డీసీసీ అధ్యక్షుడు కార్పొరేషన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి నిర్వహించిన మీడియా సమావేశంలో కనువిప్పు కార్యక్రమం గురించి వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గల్ఫ్ బాధిత కుటుంబాల పట్ల మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. ఆయనకు వాస్తవాలు తెలియజేయాలనే ఉద్దేశంతోనే వేల్పూర్లో ఈ రోజు కనువిప్పు కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు చెప్పారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ హాయంలో గల్ఫ్ బాధిత కుటుంబాలను పట్టించుకొని ప్రశాంత్ రెడ్డి నేడు వారి సంక్షేమం కోసం పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద చల్లనే దురాలోచనతో తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని దుయ్యబడ్డారు. ప్రకారంగా ఏ ఒక్క గల్ఫ్ లో చనిపోయిన కుటుంబాలకు ₹1 ఆర్థిక సాయం చేయలేదని చెప్పి ఒక నిరాధార కామెంట్ చేయడం జరిగింది. ఆయన కామెంట్ ఇది అబ్సల్యూట్లీ రాంగ్ అని చెప్పి మేము ప్రూవ్ చేసేదానికి నిన్న ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది గాంధీ భవన్ లో. ఈ రోజు నిన్ననే చెప్పాము రేపు మీ ఇంటికి వస్తాం, ఇచ్చిన ఎంతమందికి ఇచ్చామో ఆ లిస్టుని మీకు ప్రజెంట్ చేస్తాం, ఎమ్మెల్యే గారు మీరు ఉండండి అని చెప్పాం. ఇంటికి వెళ్ళినాం చెప్పినట్టుగానే 300 మంది గూండాలను పెట్టుకొని అక్కడ పరిపాలన చేస్తా ఉన్నాడు. 300 మంది గూండాలు కాదు, నువ్వు 3000 మంది గూండాలను పెట్టుకున్నా నీతో అయ్యేది ఏం లేదు. ఈ రోజుతోనే నీ చాప్టర్ క్లోజ్. మేము మీ ఇంటికి వచ్చినాం, మీ తమ్ముడిని కలిసినాం, నీకు డాటా ఇద్దాం అనుకున్నాం, మీ కార్యకర్తలు తీసుకున్నారు, మీ తమ్ముడు కూడా తీసుకున్నాడు. ఆ డాటాని ఒకసారి మీరు చూడండి. చూసిన తర్వాత ఎంతమందికి ఇచ్చాము, ఏం చేస్తున్నాం అనేది మీకు ఒక మినిమం ఒక శాసనసభ్యులు మీరు మాజీ మంత్రివర్యులు కూడా మీరు ఒకరు మాట్లాడుతున్నప్పుడు ప్రెస్ ముందు కానీ ప్రజల ముందు మాట్లాడుతున్నప్పుడు ఒక మినిమం అవగాహన సబ్జెక్ట్ అనేది ఉండాలి. మేము నియోజకవర్గానికి బాల్కొండ నియోజకవర్గానికి 18 మందికి మృతధన సాయం 5 లక్షల రూపాయల చొప్పున ఇవ్వడం జరిగింది. ఆ ఇచ్చినటువంటి వాళ్ళ పేర్లతో సహా వాళ్ళు ఎవరైతే లబ్ధి పొందారో ఆ బెనిఫిషియర్స్ ను కూడా మీకు పరిచయం చేద్దాం. బహుశా ఎందుకంటే నువ్వు ఎట్లా ఊర్లకు పోవు, హైదరాబాద్ లోనే ఉంటావు, నీకు ఆ పరిపాలన ఇక్కడ ఏం జరుగుతుందో తెలియదు, ఫామ్ హౌస్ లోనే ఉంటావు, పెద్ద దూరతోనే ఉంటావు, అదంతా అందరికి తెలిసిందే. నీకు ఈ అవగాహనని కల్పిస్తామన్న ఉద్దేశంతో మీ ఇంటికి వస్తే నేను మా అమరేందర్ రెడ్డి ఇద్దరం వెళ్ళినాం. నువ్వు అనుకున్నావు మీ ఇంటికి రాలేమనుకున్నావు, కానీ మీ ఇంటికి వచ్చినాం, మీకు బాజాప్తా మీ తమ్ముడిని కలిసినాం, మేము సక్సెస్ అయినాం. ఒకటి. రెండోది, ఇవాళ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 55 మందికి ఇచ్చినాం. ఇంకా ఏదో కొంత ఉంది, అది కూడా మా మానిటరింగ్ జరుగుతా ఉంది, అది కూడా అయిపోతుంది తొందరలోనే. నీ గూండాగిరి, నువ్వు చేసే అరాచక రాజకీయాలకి ఈ రోజుతో ఇక నీకు శుభం కార్డు పడబోతుందని చెప్పి మాత్రం తెలియజేసుకుంటున్నాం. మన వేల్పూరు గ్రామంలో అంటే బాల్కొండ నియోజకవర్గ పరిధిలో మన అంటే ఇక్కడ ప్రజాశాంతికి భంగం కలగకుండా మేము పోలీసు వారు పకడ్బందీగా దాదాపుగా 120 మంది పోలీసులతో ఇక్కడ బందోబస్తు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా చాలామందిని అదుపులోకి తీసుకున్నాము, కొంతమందిని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా మన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు ముత్యాల సునీల్ రెడ్డి గారు మరియు డీసీసీ ప్రెసిడెంట్ మానాల మోహన్ రెడ్డి గారిని వారిని గృహ నిర్బంధంలో ఉంచడం జరిగింది. అలాగే ప్రశాంత్ రెడ్డి గారిని హైదరాబాద్లో ఉంచడం జరిగింది.
అయినా కూడా మేము 163 BNSS ప్రొమల్గేట్ చేసినాం. ఈ కొంతమందిని వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలో ముందస్తు చర్యలుగా తీసుకోవడం జరిగింది. ఇప్పటి వరకైతే ప్రశాంత వాతావరణం ఉన్నది. కొంతవరకు అంటే వాళ్ళు ఆవేశం లోను అయినారు. ఎవరైనా డిస్టర్బ్ చేస్తే చట్ట పరిధిని అతిక్రమిస్తే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోబడతాయి. దయచేసి ఇదంతా గమనించి ఎవరు కూడా ఈ చట్ట వ్యతిరేకమైన పనులు కానీ ప్రజాశాంతికి భంగం కలిగించకుండా ఉండాలని కోరుతున్నాము. అటువంటి చర్యలు చేసినట్లయితే వారి మీద ఏదైనా ఫిర్యాదులు వస్తే ఇవి తప్పకుండా నమోదు చేసి వారి మీద చర్యలు తీసుకోబడతాయి. ఇప్పుడైతే పరిస్థితి అదుపులో ఉంది. థ్యాంక్ యూ. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, మునిపల్లి మండల తహసీల్దార్ గంగా భవానీ కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. గురువారం మునిపల్లి మండలంలోని జిల్లా కలెక్టర్ సందర్శించారు. అదేవిధంగా ఫార్మా పార్ట్ బుదేరాలో PHC, అదేవిధంగా MRO ఆఫీస్ ముట్పల్లిలో విజిట్ చేసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ యొక్క కార్యక్రమంలో కలెక్టర్ పర్యటనలో పాల్గొన్నారు AMC చైర్మన్ సుధాకర్ రెడ్డి, MPO ఆండాలమ్మ, MPDO హరినందన్, MRO గంగా భవానీ, అదేవిధంగా యువ నాయకులు రేగోటి నరేష్, మాజీ MPTC యాదయ్య, అదేవిధంగా ఈ యొక్క కలెక్టర్ పర్యటనలో గ్రామ ప్రజలు తదితరులు కూడా పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలో తహసీల్దార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సందర్శించారు. సీడ్ పత్తి రైతులు కలెక్టర్ కార్యాలయం ముట్టడి. పోలీసులకు కేటీఆర్ వార్నింగ్. శశిధర్ గౌడ్ విషయంలో పోలీసుల తీరుపై కేటీఆర్ ఆగ్రహం. కేసీఆర్ వచ్చి సూచనలు ఇస్తే స్వీకరిస్తాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వంశీ ముందస్తు బెయిల్ రద్దు, మళ్లీ జైలు. బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్టార్ టీవీ.